రాళ్ళబండి గారు వచ్చారు. బాగున్నారా? మీరు మంచినీళ్ళు ఏమైనా తీసుకుంటారా? కొద్దిగా యాక్చువల్గా ఏంటంటే మీరు స్టాక్స్ ఇవన్నీ డీల్ చేస్తారని చెప్పేసి తెలిసింది. అందుకని మా ఫ్రెండ్ దగ్గర నుంచి నేను నెంబర్ తీసుకొని నేను మీకు కాంటాక్ట్ చేశాను అన్నమాట. మీరు ఏమేమి చేస్తారో నాకు. నేను బేసికల్లీ తీసుకోండి. థ్యాంక్స్ అండి. నేను బేసికల్లీ ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ అండ్ షేర్ కన్సల్టెన్సీలో లాస్ట్ 30 years నుండి ఉన్నాను. ఇది కాకుండా కొద్దిగా ఓవర్సీస్ కన్సల్టెన్సీ కూడా చేస్తూ ఉంటాను. నేను ఎంకామ్ LLB PG డిప్లొమా చేశాను. లీగల్ ఒపీనియన్స్ కూడా ఇస్తూ ఉంటాను. ఇది నా ప్రొఫెషన్. మాకు ఇప్పుడు ఒక చిన్న సమస్య వచ్చింది. చెప్పండి. మా పిల్లలు ఓవర్సీస్ లో US లో ఉన్నారు. మీరు US ఒక్కటే డీల్ చేస్తారా లేకపోతే వేరే కంట్రీస్ కూడా? అన్ని కంట్రీలు చేస్తాము. ఎస్పెషల్లీ ఏంటంటే నేను న్యూజిలాండ్ 2 times వెళ్ళి వచ్చాను. సో అన్ని కంట్రీలకి మనకి అవగాహన ఉందన్నమాట. సో మీ ఎగ్జాక్ట్లీ మీ ప్రాబ్లం చెప్తే ఏదైనా సొల్యూషన్. ఏం లేదు, మా పిల్లలు US లో ఉన్నారు. వాళ్ళకి ప్రస్తుతానికి విషయం వల్ల జాబ్ ఆపర్చునిటీ లేకుండా పోయింది, అంటే ఫైండ్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకు ఒక జాబ్ కానీ ఒక ఇది కానీ వాళ్ళకి అక్కడ సర్వైవల్ జరుగుతుందా అనేటువంటిది ఒక ఇది అనమాట. దానికి ఏమేమి మార్గాలు ఉన్నాయో అవి మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని బట్టి మేము ఏదన్నా నిర్ణయం తీసుకోవడానికి అవకాశం. మీరు అడిగిన ప్రశ్నకి నా ఆన్సర్ ఏంటంటే, నా జవాబు ఏంటంటే, ఇప్పుడు అక్కడ వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చాయి. అది యూనివర్సల్గా వరల్డ్ మొత్తము ఈ రెసిషన్ గ్రిప్లో ఉంది. కాకపోతే ఇప్పుడు అక్కడ పవర్ మారి, అధికారం మారి వేరే పార్టీ వచ్చింది. సో వాళ్ళ డెసిషన్స్ ఎలా ఉంటాయన్నది ఇంకా తెలియదు. ఓవరాల్గా చెప్పారు, అది ప్రాక్టికల్గా ఏమవుతుంది అనేది, ఎట్లాగా ముందుకెళ్తా అన్నది తెలియదు. 1. 2, ఉద్యోగాలు పోవడం అనేది క్వైట్ కామన్, యూనివర్సల్గానే పోతున్నాయి. ఎందుకంటే మార్కెట్ రేషన్ కానీ ఇంకా వేరే వేరే ఫ్యాక్టర్స్ ఉన్నాయి, యూనివర్సల్. సో ఇప్పుడు ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి అనేది ఇండివిజువల్ వాళ్ళ డెసిషన్ మీదే ఉంటుంది. కానీ నేను అడిగే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, మీరు ఆన్సర్ చెప్పండి, దాని ప్రకారం మనం ప్లాన్ చేద్దాం. ఓకే, చెప్పండి. మీ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది? బాగానే ఉంది. అంటే మీ అసెట్స్ ఎంత ఉన్నాయి, మీ ఇన్కమ్ ఎంత చెప్పగలరా? అప్రాక్సిమేట్లీ మాకు 20 crores దాకా అసెట్స్ ఉన్నాయి. మాకు బిజినెస్ కూడా ఉన్నాయి. మాకు ROI నియర్లీ 20 lakhs దాకా ఎవ్రీ మంత్ వస్తుంది. మాకు పిల్లలు సంపాదించాలి, వాళ్ళే తెచ్చి పెడితేనే కానీ మాకు జరగదు అన్న సమస్య అంటూ ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇవాళ రేపు సోషల్గా ఏంటంటే అమెరికా వెళ్ళారు, అక్కడ ఉన్నారు అంటే ఇది ఫాల్స్ ప్రెస్టేజ్ కోసం అని చెప్పేసి అందరూ ఎగబడుతున్నారు అనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు మా పిల్లల్ని మాత్రం మేము కావాలి పంపించాలి అని పంపించలేదు. వాళ్ళు సరదా పడ్డారు, సరదాగా ఎంజాయ్ చేస్తారు అమెరికా ట్రిప్ అన్న ఉద్దేశంతో ఆ విధంగా పంపించారు. సరే, వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు వచ్చినాయి, సెటిల్ అయ్యారు, ఒక 2 సంవత్సరాలు చేశారు. ఈ మధ్య రెసిస్టెంట్ ప్రాబ్లం వల్లనే ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది అనుకోండి మాకు. అయితే దీనికి ఏం చెయ్యాలి అనేటువంటి నాకు కూడా సరైనటువంటి అవగాహన లేదు. అందుకోసం అని చెప్పేసి దాన్ని ప్రొఫెషనల్ గా ఎట్లా డీల్ చేయొచ్చు అన్న విషయం మీతో కనుక్కుందాం అన్న ఉద్దేశంతో మిమ్మల్ని పిలిపించాను. ఓకేనండి, మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. ఫైనాన్షియలీ యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, రైట్? సో మీ కిడ్స్, మీ పిల్లలు వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఉద్యోగం పోతే ప్యానిక్ అవ్వడం అనేది క్వైట్ న్యాచురల్, నార్మల్. బట్ ద థింగ్ ఈజ్ హౌ దే విల్ సర్వైవ్ దేర్. సో ఒక ఆప్షన్, మీరు ఇక్కడ నుండి అక్కడే డబ్బులు పంపించిన, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చిన, దే కెన్ ఏబుల్ టు సర్వైవ్. కానీ వాళ్ళ డెసిషన్ అనేది ఇంపార్టెంట్. వాళ్ళు అక్కడ నుండి ఇక్కడికి వచ్చేస్తాము అంటే మనం ఏం చేయలేము. లేదు అక్కడ సర్వైవ్ అవుతాము అంటే లెట్ దమ్ సర్వైవ్. కానీ ఈజ్ ఆల్ అబౌట్ అ మ్యాటర్ ఆఫ్ టైం.
కాలపురుషుడు అని ఎవరు ఉంటాడు. సో ఈ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. మన చేతుల్లో లేదు. మనం ఓన్లీ స్పెక్టాక్యులర్స్ విచ్ వీఆర్ సీయింగ్. మనం చూస్తూ ఉంటున్నాం ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది. ఏ పరిస్థితి వచ్చినా మనం తట్టుకోవడానికి ప్రిపేర్గా ఉండాలి. అందరిలాగా కాదు. మీరు ఆల్రెడీ ఫైనాన్షియల్లీ ఆర్ వెరీ సౌండ్, యూ గాట్ ఎ గుడ్ రెగ్యులర్ ఇన్కమ్, సో యూ కెన్ సపోర్ట్ యువర్ కిడ్స్ ఆల్సో. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో నా ఒపీనియన్ ఏంటంటే ఫస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఇప్పుడు ఆల్రెడీ డిసెంబర్ వచ్చింది, ఇంకొక 1 month ఆగితే మనకు ఒక క్లారిటీ వస్తుంది. బై జనవరి ఎండ్ ఆర్ ఫిబ్రవరి యూ కెన్ టేక్ ఎ డెసిషన్. విల్ టేక్ ఎ డెసిషన్. తొందరపడి ఏది చేయొద్దు. అంటే ఇప్పుడు వాళ్ళు ఉన్నటువంటి వీసా స్టేటస్ వల్ల కానీ అక్కడ దాకా వాళ్ళని అలౌ చేస్తారు. అక్కడ చేస్తారు అంటే లీగాలిటీ వైజ్ మీరు చెప్పినట్టు, ఇంతకుముందు కూడా మీరు డిస్కస్ చేసినట్టు ఏమంటారు ఎంప్లాయ్మెంట్ వీసాలో ఉన్నారు. సో ఎంప్లాయ్మెంట్ వీసాలో ఉన్నందుకు దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ 4 years వరకు వాళ్ళకి ఉంటుంది. సో ఆల్రెడీ పీరియడ్ నడుస్తున్నప్పుడే అందరినీ ఫైర్ చేశారు, ఉద్యోగాలు నుండి తొలగించారు. సో ఇప్పుడు డెఫినెట్గా ఆ పీరియడ్ అనేది ఉంటుంది. సో ఈ 1-2 monthsలో నథింగ్ విల్ హ్యాపెన్. నెంబర్ 1. నెంబర్ 2, ఏమవుతుంది అన్నది వీ డోంట్ నో, నోబడీ నోస్. సో వెయిట్ అండ్ వాచ్. సో అప్పుడు ఇంతకీ వరస్ట్ సిచ్యువేషన్ వస్తే అప్పుడు ఎనీ టైం వచ్చేయచ్చు కదా మనం. అదొకటి. రెండోది ఏంటంటే వాళ్ళ ఒపీనియనే ఫైనల్ అండి. మనం ఎంత మాట్లాడుకున్నా ఇది ప్రయోజనం ఉండదు. అక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏం చేయదలుచుకున్నారు అనేది ఇంపార్టెంట్ థింగ్. సో మనం ఇక్కడ నుండి చెప్పదలుచుకున్న చెప్తే వాళ్ళు ఆలోచించి వాళ్ళ డెసిషన్ చెప్తారు. అలా కాదండి, ఇప్పుడు ఇద్దరు ఇష్టపడి వెళ్ళారు. మా వియ్యంకుడు మొన్న వచ్చి చాలా బాధపడ్డారు. అంటే ఇందాక ఈయన చెప్పినట్టుగా ఉద్యోగం పోయి అట్లాగా ఫైనాన్షియల్ ట్రబుల్ లేకపోయినా కూడా మనం అందరం కలిసి సంతోషంగా వాళ్ళని విదేశాలకు పంపించాము. ఈ 2 ఏళ్ళ నుంచి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారని అనుకోవాలి మనం. ఇప్పుడు ఈ గవర్నమెంట్ మారి, ఈ ప్రభుత్వాలు మారి అన్ని కొంచెం ఒక డెసిషన్ అనేది పూర్తిగా రావట్లేదు కాబట్టి వాళ్ళు చాలా ప్యానిక్ అవుతున్నారు ఎలాగా ఇది అవ్వాలని. ఎందుకంటే అక్కడ ఆ వాతావరణానికి వాళ్ళు పూర్తిగా అలవాటు పడిపోయారు. ఇక్కడికి రావడానికి వాళ్ళకి ఇష్టంగా లేదు. నాకు తెలిసి కూడా ఇంత కూడా అభిప్రాయం వెలిబుచ్చారు. నాతో కూడా మా కోడలు కూడా బాధపడింది, మా అబ్బాయి బాధపడ్డాడు. అమ్మ అక్కడ మంచిగా ఏదైనా మళ్ళీ వస్తే మేము అక్కడే సెటిల్ అవుతాం, పిల్లలకు కూడా అక్కడ మంచి ఇది ఉంటుంది. వాళ్ళు కూడా అక్కడ సెటిల్ అయ్యి గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు అక్కడ. అలాంటిది ఇప్పుడున్న ఈ క్రైసిస్లో వాళ్ళు ఎక్కడ ఆ ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో. ఎందుకంటే మన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మనం ఒక్కళ్ళమే కాదు కదా. కాబట్టి ఒక ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటుందని అనుకుని ముందుకెళ్ళాలనేది మా వియ్యంకుడు ఆలోచన, కూడా మా ఆలోచన. ఈయన కూడా ఏంటంటే ఇప్పుడు ఈయనకున్న డబ్బు కూర్చుని తింటే కొండలైనా కరుగుతాయని చెప్పేసి ఎంతవరకు మేము వాళ్ళకి సపోర్ట్ చేయగలుగుతాం. అమెరికా దేశంలో ఇప్పుడు ఇండియా నుంచి ఇక్కడికి పంపించాలంటే ఇప్పుడు అక్కడ కరెన్సీ వేరు, ఇక్కడ కరెన్సీ వేరు. అక్కడ వాళ్ళు మనకి పంపిస్తే మనం ఏదైనా ఎసెట్స్ అవన్నీ కొనగలం, కానీ ఇక్కడి నుంచి డబ్బు పంపించడం అనేది చాలా కష్టతరమైన పని. అందుకనే మీరు ఒక్కసారి ఇప్పుడు ఈ నవంబరు డిసెంబర్లలో ఇదేం కాదు, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం, రోజు మాట్లాడి వాళ్ళని సంతోషంగా ప్యానిక్ అవ్వకుండా ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. వాళ్ళు కూడా మా వియ్యంకుడు వాళ్ళు కానీ మేము కానీ మా పిల్లలతో మాట్లాడి, వాళ్ళ పిల్లలతో మాట్లాడి అందరం కొంచెం మంచిగానే ఉంటామని అనుకుంటున్నాం. మీరు కరెక్ట్గా ఒక అభిప్రాయం చెప్తే అంటే ఎలా ఉంటుంది భవిష్యత్ అనేది ఎవరూ నిర్ణయించలేదు, మీరు ఇందాక చెప్పినట్టుగా. కాకపోతే కొంత ఊహ, ఇప్పుడు మీరు అన్ని రకాలుగా ఈ కన్సల్టెన్సీ పెట్టి చాలా మంది జీవితాలతోటి మీరు నిర్ణయాలు తీసుకోవడం, మాట్లాడడం జరిగింది కాబట్టి మాకు కొంచెం అలాంటిది మాట్లాడతారనే ఉద్దేశంతో మీతో మాట్లాడడం జరుగుతుంది. ఓకేనండి, ఇందాకటి వరకు మనం డిస్కస్ చేసిన సబ్జెక్ట్ గురించి మాట్లాడితే నా ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు H1B1 వీసాలో ఉన్న వాళ్ళకి ఆ వీసా కంటిన్యూ అవుతుంది డెఫినెట్గా. ఇప్పుడు ఉద్యోగం నుండి ఫైర్ అయ్యి ఉండొచ్చు, కానీ ఓవర్ ఎ పీరియడ్ వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది 100%. సో దానికి ఆల్రెడీ నేను చెప్పాను, ఈజ్ అ టైం ఫ్యాక్టర్ కాబట్టి వెయిట్ చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, కొత్త గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటారు, ఎలా జరుగుతుంది, ఏమవుతుంది అనేది వెయిట్ అండ్ వాచ్. దానికి టైం. సో ఇంకొక 2-3 నెలలు ముందు వెయిట్ చేయండి, ఆ సిచ్యువేషన్ చూద్దాం, అప్పుడు మీరు డెసిషన్ తీసుకోండి. నా ఒపీనియన్ అయితే ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్, ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. కాకపోతే ఇంకా వరస్ట్ సిచ్యువేషన్ వచ్చింది,
ఉద్యోగాలు లేవు అన్నప్పుడు మీరు ఎట్లాగో ఫైనాన్షియల్ సౌండ్ కాబట్టి వాళ్ళు ఎనీ టైమ్ దే కెన్ కమ్ బ్యాక్ ఇయర్. సో ఇది నా ఒపీనియన్. మరి నేను బయలుదేరుతున్నా. ఓకేనండి, బయలుదేరుతాను. నమస్కారం. లలిత, ఇప్పుడు చెప్పు, మన పిల్లల విషయంలో ఏం నిర్ణయం తీసుకుందాం? నిర్ణయం అంటేనండి, ఇప్పుడు ఇందాక ఆయన మాట్లాడారు కదా, అన్ని ఇబ్బందులు చెప్పారు, మంచిగా పాజిటివ్గా కూడా చెప్పారు. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే, మనకి ఎంత ఆస్తున్నా కూడా మన పిల్లలు మన దగ్గర లేకుండా ఉండే కంటే మనం కూడా పెద్దవాళ్ళం అవుతున్నాము. ఈ వయసులో మనం ఇంకా వాళ్ళని అనుకోకుండా పరిస్థితులు కూడా అలా కలిసి వచ్చాయి కాబట్టి మనకి ఏం తక్కువ లేదు. కాబట్టి వాడిని ఇక్కడ తీసుకొచ్చి మనం ఏదో మంచి ఉద్దేశంతో వాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పించి, ఎందుకంటే వాళ్ళు కూడా, ఆ అమ్మాయి కూడా బాగా చదువుకున్నది, మనవాడు కూడా ఫస్ట్ నుంచి కూడా మెరిటోరియస్గానే ఉన్నాడు. అందుకని వాళ్ళకి ఏదో ఒకటి మన భారతదేశంలో మన సాంప్రదాయం ప్రకారం మనం ఇక్కడ వాళ్ళని తీసుకొచ్చేసి మంచిగా వాళ్ళ మనుగడ, అంటే వాళ్ళ జీవన విధానంలో కూడా మార్పు తీసుకొచ్చి చాలా మందికి కూడా మనం ఉపాధి కల్పించే పరిస్థితి మన దగ్గర ఉన్న డబ్బుతోటి మనం చేయొచ్చు అనేది నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే మీరు ఆ నిర్ణయం ఇందాక ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నాకు విన్నాక నాకు చాలా సంతోషం అనిపించింది. మీ పద్ధతి బిడ్డలు కళ్ళ ముందర ఉండడం అదొక ఇది ఉంటుంది. పైగా ఇంకోటి ఏంటంటే, మనం పిల్లల్ని అక్కడ దూరంగా పెట్టి మన డబ్బులు అక్కడికి పంపించి అక్కడ వాళ్ళని పోషించడం కంటే మనం మన దేశం మన వాళ్ళని పోషించుకోవడంలో ఉన్న గొప్పతనం వేరే ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి నా ఉద్దేశం అయితే అక్కడ ఉంచాలన్న ఉద్దేశం లేదు. కాకపోతే ఏదో ఎవరో ఏదో అనుకుంటారని కాకపోయినా కానీ ఆ కంపెనీలు ఇప్పుడు ఉన్న వాటిని చూసుకున్నా కానీ వాళ్ళకి ఏమీ ప్రాబ్లం లేదు. ఫ్యూచర్ కూడా లేదు. వాళ్ళు ఇంకా ఏదన్నా పెద్దగా చేస్తామంటే కూడా దానికి కూడా ఏర్పాట్లు చేస్తాను. అదేం పెద్ద విషయం కాదు. ఏంటి, నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎంత మనం పెద్దవాళ్ళని చేసినా కూడా బంగారం పళ్ళల్లో బొంగు చేయగలుగుతాం కానీ బంగారం మింగలేం కదా. ఎవరైనా కానీ అభారణమే తింటాం మనం. అందుకని ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ చేసి ఎవరో ఏదో అనుకుంటారు, మన పిల్లలకి ఏదో గొప్పలు చేయాలి అనేది కాకుండా మనం మన ఇంటి కళ్ళ ముందు పిల్లల్ని పెంచుకుంటే ఆ ప్రేమ, ఆ చిన్న పిల్లలతోటి మళ్ళీ మనం ఓల్డ్ ఏజ్ లో మళ్ళీ మన పిల్లల్ని ఎలా పెంచాము చక్కగా ఆ పిల్లలతోటి మనోళ్ళు మనవరాలు. అందుకని నాకు కూడా చాలా అది కనబడుతుంది, ఆ దృశ్యం మంచిగా జరుగుతుందని నాకు చాలా, మీ నిర్ణయమే నా నిర్ణయం అన్నట్టుగా నాకు. నువ్వు ఏమంటావు అని చెప్పేసి ఇప్పటిదాకా కంగారు లేదు. నా పిల్లల్ని దగ్గరికి తెచ్చుకోవడం తల్లిగా నీకు కూడా ఇష్టమే అనుకో. అయితే సమస్య సమాజం గురించి వాటి గురించి మీరైతే పట్టించుకుంటారు ఆడవాళ్ళు, మేమైతే అట్లాంటి విషయాలు ఉండవు. అందుకోసం నేనుగా డెసిషన్ తీసుకోవడానికి ముందుగా నిన్ను అడిగి నీ అభిప్రాయం కూడా నాతో ఏకీభవిస్తే అప్పుడు చేద్దాం కదా అని అనుకున్నాను. మన వియ్యంకుడు గారు ఒక రకంగా పిల్లలు అక్కడ భవిష్యత్తు వాళ్ళ పాప గురించి ఇంకా మంచిగా ఉంటుందని ఆయన ఆలోచించారు. కానీ ఇప్పుడు మన కోడలు మన అమ్మాయి అయిపోయింది కదా, ఇంకా ఆయనకేమి సంబంధం లేదంటే మన పిల్లలు అయిపోయారు. ఆడవాళ్ళకి ఎలా ఉంటుందంటే బాగా గొప్పలు పక్కింటి వాళ్ళతో ఎదురింటి వాళ్ళతో చెప్పాలని. ఒకప్పుడు ఏంటంటే మన పిల్లలు ఇంకా చాలా ఎత్తుకు ఎదగాలి, విదేశాలకు పంపించామనే గొప్పలు ఉండేవి. కానీ ఇప్పుడు మనం చదువుకున్నాము. మీ మాటల్లో కూడా నాకు చాలా వాస్తవం కనిపించి నేను కూడా ఆలోచించాను, ఈ పిల్లల్ని రప్పిస్తేనే బాగుంటుంది, ఆ అమ్మాయి కూడా మనకి మంచిగా అనుకూలంగా ఉంది కాబట్టి మనం మంచి భవిష్యత్తు. కానీ వాళ్ళకొక్కరికి కాకుండా మన భారతదేశం చాలా గొప్పది కాబట్టి ఈ నిరుద్యోగ సమస్య, ఎక్కడో విదేశాలకు వెళ్ళి మన పిల్లలు అక్కడ వాళ్ళకి పోషించే బదులు మన ఇండియాలోనే మన భారతదేశంలో ఎక్కడైనా కానివ్వండి వాడు మన భారతదేశంలో చక్కగా మనం వెళ్ళగలిగిన పరిసరాల్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎంతో మందికి కూడా మనం ఉపాధి కల్పించవచ్చు. తప్పకుండా వెళ్తా. నా విషయం కూడా అదే ఉంది ఆలోచన. కాబట్టి పిల్లల్ని రమ్మని చెప్పేసి చెబుతాను. ముందు ముఖ్యంగా బావగారికి ఈ విషయం సంజాయించి చెప్పాలి, లేకపోతే ఆయన అనవసరంగా కంగారు పడతారు. కానీ ఆయన కూడా మీకే పెద్దరికం ఇచ్చి వాళ్ళ పిల్లల్ని మీకు అప్పచెప్పారు కాబట్టి బాధపడినప్పటికీ కూడా ఆయన కూడా
వాళ్ళెవరు, వాళ్ళు కూడా మన కుటుంబమే కదా. అది వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉంటారని నా అభిప్రాయం. మనం ఏదైనా ఆయనకు చెప్పడం, ఆయన తండ్రిగా కాబట్టి ఆయన చెప్పండి ఏదైనా మనకి పాజిటివ్ థింకింగ్ అనేది ఎవరికైనా ఉండాలనేది నా అభిప్రాయం. తప్పకుండా. ఓకే వెళ్తా, థ్యాంక్స్. అయ్యో హలో బావగారు, ఏం లేదండి, విషయాలన్నీ అనలైజ్ చేసిన తర్వాత నాకేం అభిప్రాయం వచ్చిందంటే, అక్కడెక్కడో ఎవరిలోనో వాళ్ళ దేశంలో ఉండి మనం బానిసలుగా ఉండడం కంటే మన ఇంట్లోకి వచ్చేసి స్వతంత్రంగా బతకడం గొప్పగా ఉంటుంది కదా. అందుకని పిల్లల్ని నేను పిలిపించేద్దాం అనుకుంటున్నాను. మీరు కూడా ఏమి ఇబ్బంది పడకండి, పిలిపిస్తున్నారని మీరు ఏ విధమైనటువంటి నర్వస్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ భవిష్యత్తు పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను. వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇంత ఇది కూడా రాకుండా చూసుకునే బాధ్యత నాది. కాబట్టి మీరు ఏమీ ఇబ్బంది పడకండి, నేను పిల్లల్ని ఇక్కడికి పిలిపించేస్తాను. ఓకేనా బాగారు? ఓకే, మంచి సార్. ఓకే. హలో భరత్, ఏం లేదయ్యా, మా ఉద్దేశ ప్రకారం ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ మీరు అక్కడ అవి చేసి ఇవి చేసి అక్కడ ఉండడానికి ప్రయత్నం చేసి ఇవన్నీ చేసే బదులు శుభ్రంగా ఫ్లైట్ టికెట్లు ఇస్తాను, ఇద్దరు ఇండియాకి వచ్చేసేయండి. మనవాడిని తీసుకొని మా కళ్ళ ముందు ఉంటారు, మాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. మీ అమ్మ కూడా చాలా మిమ్మల్ని ఇక్కడ ఉండాలి అని కోరుకుంటుంది. సరే, మీకు ఇది ఏర్పాటు అంటావా? నీవు ఏదైనా ఇండస్ట్రీ చేస్తానంటే చెప్పు, లేదు ఇండస్ట్రీ నేను కనుక్కొని ఏదో ఒకటి ఇండస్ట్రీ చేస్తాను, నలుగురికి ఉపాధి కూడా కల్పిద్దాము. అక్కడ బానిసల్లాగా బతకడానికి ఎందుకు నాయన? వెల్కమ్ బ్యాక్ టు ఇండియా.